వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి నాకు కొత్తగా వేకెన్సీస్ అనేవి రావడం అనేది జరిగింది. ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ మనం లాస్ట్ డేట్ చూసుకుంటే 21/3/2025 ఫ్రెండ్స్. సాలరీ చూసుకుంటే 30,000 సాలరీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి నో ఎగ్జామ్ ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జామ్ లేదు. ఓకే, దీనికి మనకు కావాల్సిన ఏజ్ అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినా కదా, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఈ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. ఓకేనా, ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి రావడం అనేది జరిగింది. ఓన్లీ ఇది మెరిట్ బేస్ మాత్రమే తీస్తారు ఫ్రెండ్స్. ఓకే, మెరిట్ బేస్ మాత్రమే తీస్తారు. ఇది ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిందంటే 1 మార్చ్. ఓకేనా, 1 మార్చ్ నుంచి 21 మార్చ్ వరకు ఇది అనేది అవైలబుల్ అనేది ఉంటుంది. తర్వాత వెళ్ళి క్లోజ్ అయిపోతుంది. చూసుకుంటే మనం ఇప్పుడు నెక్స్ట్ మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 51 వేకెన్సీస్ అనేవి ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 51 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా మనం ఏజ్ చూసుకుంటే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు. అదేవిధంగా ఓబీసీ అయితే 38 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి, యూఆర్కి 13 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టు, ఓబీసీకి 19 పోస్టు, ఎస్సీకి 12 పోస్టు, ఎస్టీకి 4 పోస్టులు అనేవి ఉండడం అనేది జరిగింది. అయితే జస్ట్ ఇది ఎగ్జామ్ ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ మీకు అంటే గ్రాడ్యుయేట్లో వచ్చిన మార్క్స్ని ఆధారంగా చేసుకొని, ఓకేనా, మీకు గ్రాడ్యుయేట్లో వచ్చిన మార్క్స్ని ఆధారంగా చేసుకొని ఈ మెరిట్ అనేది తీస్తారు ఫ్రెండ్స్. మెరిట్తోని తర్వాత వెళ్ళి ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే చూసుకోండి, మీరు ఎక్కడ ఖాళీలు ఉన్నాయో మీకు ఎక్కడైతే దగ్గరగా అనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అంటే నామమాత్రపు ఇంటర్వ్యూ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఇక్కడ మీకు ఇది ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో మీ అంటే మీ స్టేట్ నుంచి దగ్గరగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనం జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫీస్లో ఉండే స్కీమ్స్ గురించి మనం డిస్క్రిప్షన్ చేయాలన్నమాట. అంటే ఉన్న ప్రొడక్ట్స్ కానీ ఇప్పుడు న్యూ స్కీమ్స్ అనేవి వస్తాయి కదా, ఆ స్కీమ్స్ గురించి మనము ఇప్పుడు జీడిఎస్ ఉంటారు కదా, గ్రామీణ డాక్ సేవక్, వాళ్ళకు మనం ఇట్లా అంటే ఏమైనా ప్రొడక్ట్స్ ఇట్లా ఉన్నా కానీ వాళ్ళకు మనం దీని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నమాట. ఇదే మన ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి ఉన్న జాబ్ ప్రొఫైల్ ఫ్రెండ్స్. అయితే మినిమంగా క్వాలిఫికేషన్ ఏదైనా ఉండాలంటే మినిమంగా ఏదైనా గ్రాడ్యుయేట్ డిసిప్లిన్ అనేది ఉండాలన్నమాట. ఏదైనా గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ బేస్మెంట్. అంటే ఇది కాంట్రాక్ట్ బేస్ అంటే మొత్తం 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ ఇస్తారు, సెకండ్ ఇయర్ కూడా మీకు ఫస్ట్ ఇయర్ 30 ఇయర్స్ ఇస్తే సెకండ్ ఇయర్ కొద్దిగా ఈ సాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. 3 ఇయర్స్ కూడా 3వ సంవత్సరం కూడా మీకు ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అదేవిధంగా అంటే అదే ఐపీపీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పోస్ట్కి మీకు ఈ సర్టిఫికేట్ ఉంటే మీకు ఈజీగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ 3 ఇయర్స్ వరకు మీకు ఈజీగా అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయినా కానీ మీకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి జాబ్స్ని మీరు వదులుకోకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అప్లై చేయండి. మనం నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళైతే 150 రూపాయలు పే చేయాల్సిందే. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా 750 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ పే ఆఫ్ అలవెన్స్ చెప్పినాం కదా, పే ఆఫ్ అలవెన్స్ నీకు 30,000 జీతం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 30,000 జీతం. ఓకేనా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మీకు రావచ్చు. సెకండ్ ఇయర్కి మీకు కొంత ఇంక్రిమెంట్ ఉంటుంది. థర్డ్ ఇయర్ కూడా ఎంతగానో ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.